అలా చూస్తూ కూర్చుంటే పెళ్లి అయిపోతుంది, పరువు పోతుంది. పరువు పోతుందని నా ప్రాణం పోయి పని చేస్తారా బావా? అర్జున్తో నా పెళ్లి జరగకపోతే నేను బ్రతుకుతానా? చెప్పండి బావా. ఎందుకు అలా అరుస్తావు? ఎవరైనా వింటే ఏమైంది ఎందుకని అడుగుతారు. అన్యాయం జరుగుతుందని చెప్తాను. ఆడ కూతుర్ని మోసం చేస్తున్నారని చెప్తాను. తప్పేముంది? నార్మల్ మంచిగా చెప్తే అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ పెళ్లికి వచ్చిన వాళ్ళందరి చేతులు అక్షింతలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పెళ్లి అంజలితో కాదు నీతో అంటే నవ్వుతారు. పరువు తీ గీత. మీ పరువు కోసం నా గుండెల్లో ఉన్న ప్రేమని అర్జున్ని వదులుకోవాలా? చచ్చినా నేను వెనకడుగు వెయ్యను. అర్జున్తో కలిసి 7 అడుగులు వేసి తీరుతాను. నిన్న పని చెయ్యి. నేను అర్జున్ని నన్ను ఒక్కటి కాకుండా ఎవరు ఆపలేరు. ఆ దేవుడు కూడా. గీత 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 అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ప్రాణం పోలేదు, స్పృహ తప్పింది. కానీ ఈ పరిస్థితుల్లో తను పెళ్లి మండపంలో తిరగడం ప్రమాదం. పెళ్ళయ్యేంతవరకు దీన్ని దాచిపెట్టాలి. కలహజం కాశంకుశ కౌమారే కలహంసగు సర్వం కైలాస శైలోద్భవం కేయూరం కమలా సావధానా. బాబు జీలకర్ర బెల్లం పెట్టండి. అమ్మ మీరు కూడా జీలకర్ర బెల్లం పెట్టండి తల మీద. ఓం ద్రవందే రాజా ద్రవందే మా బృహస్పతి ద్రవంద ఇంద్రజాగ్నిచ్చం దారయతాం ద్రవం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తగానే సూర్యాది నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బల సిద్ధిరస్తు. ఓం లక్ష్మీం క్షీర సముద్రాదరయాం హ్రియంగదామేశ్వరీం దాసీభూతా సమస్తా దేవతా భోగేయ దీపాంకురాం శ్రీమన్
మందాగడాక్షార్థో బ్రహ్మేంద్రంగాధరా వాం త్రైలోక్యకుటుంబనే సరసిజాముందే ముకుందప్రియా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ లక్ష్మీచా ప్రసన్నామం సర్వదా పరాంగేణ మమ జీవనాస్ముహూర్తే సావధానా సులగ్నే సా అయం ముహూర్తో భాగ్య సమర్పయామి హస్తయోః మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా సంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. సర్వదా నేత్రామదేహమాంబరానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా అయం ముహూర్త సుముహూర్తోస్తు. గీతక కళ్ళ ముందు పడిపోయినా ఎవరు కాపాడలేకపోవడం దారుణం కదా స్వామి. తన ప్రాణాలు కోల్పోవడానికి బాబుతో పెళ్లి కాలేదని నా మీద ద్వేషం పెంచుకోవడానికి ఇప్పుడిలా ప్రేతాత్మగా మారి హంతకురాలు అవ్వడానికి కారణం అందరూ అనిపిస్తుంది. వీళ్ళందరూ గీతని బతికించడానికి సాయం పడకపోవచ్చు గాని అసలు గీత చచ్చిపోవడానికి కారకులు అందరూ కాదు. ఒక్కరే. ఎవరు స్వామి? వద్దు వద్దు, ఇప్పటికే నీ మనసు కృంగిపోయింది. ఆ రహస్యం కూడా తెలుసుకొని ఇంకా బాధపడటం దేనికి? అంటే గీతకు కావాలని అన్యాయం చేసినట్టే కదా. ప్రాణాలతో ఉన్నప్పుడే అక్క, ఇప్పుడు అక్క కాదు, ప్రేతాత్మ. జాలి పడితే నిన్ను అర్జున్ని కలిపి బలి తీసుకుంటుంది. వెళ్ళిపో. గీతక్క అన్న విషయాన్ని, విషాదాన్ని మర్చిపోయి మనుగడ సాగించు. లేదంటే నువ్వు కూడా అర్జున్కి ఒక జ్ఞాపకంగానే మిగిలిపోతావు. మీ మెట్టినింటి వారే మీ అక్క చావుకి కారణమని మనస్సులో పెట్టుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. అది రాత అనుకుని రాజీ పడిపో. నువ్వు చెయ్యగలిగిందేమీ లేదు. వెళ్ళిపో. తింటూ తల దాచుకుంటూ గీత నన్నే బెదిరిస్తుందా? అదేమని ఇంటి కోడ్లా? ఈ అరిష్టాలన్నింటికి కారణం గీత అని చెప్పి అర్జున్తో చెప్పి గెంటించేయాలి. అర్జున్, అర్జున్, ఏంటొదినా? మన ఇల్లేమైనా అడ్డాగా మారిందా ఏంటి? ఎవరుండాలో వాళ్ళుండాలి. అనవసరమైన వాళ్ళు ఎందుకు చెప్పు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు వదినా? నాకేం అర్థం కావట్లేదు. ఏంటమ్మా, నువ్వే వెళ్ళాలనుకుంటున్నావా? లేకపోతే అంజలిని కూడా పురమాయించి వేరే కాపురం పెట్టాలని ప్లాన్ ఏమైనా చేస్తున్నావా? నేను మా గురించి చెప్పట్లేదు అత్తయ్య. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో ఉండే హక్కు మాకుంది. ఎవరు వెళ్ళిపోవాలి? గీత అది అమ్మా నాన్న లేని పిల్ల. లేకపోతే నేనా? ఇంట్లోంచి ఏంటి శాశ్వతంగా పైకి వెళ్ళిపోవాలని కోరుకునే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎందుకమ్మా అలా అంటుంటావు?
పైన తదాస్ దేవతలు ఉంటారు. పైన పోర్షన్లో ఎవరున్నారో నాకు తెలియదు కానీ బాబు, ఈ ఇంట్లో మాత్రం దెయ్యాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అత్తయ్య. ఆ దెయ్యాన్ని మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా ఆపుతావా? ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోతే అందరం కలిసిమెలిసి ఎలా ఉంటాం? అన్నయ్య, వదినేదో చెప్పాలని వచ్చింది, మీరు ఇంకేదో మాట్లాడుతున్నారు. నేను వచ్చాను కదా బాబు, విషయం డైవర్ట్ అయిపోయింది. ఏం లేదులే అమ్మా. హేమా, నువ్వు లోపలికి రా, నీతో కొంచెం పని ఉంది. అదెప్పుడు పని చేసి వచ్చింది కనుక దాన్ని తీసుకెళ్తున్నావు. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? గీత మీద డౌట్ ఉందని అర్జున్కి చెప్తే అప్సెట్ అయిపోడు. అది నన్ను ఎలా బెదిరించిందో తెలుసా? జరుగుతున్న దారుణాల వెనుక నీ చెయ్యి ఉంది అంటే ఆ చేత్తోనే గరిటను అలా విరిచి పారేసింది. ఇప్పుడు మన డౌట్ ఉందని చెప్తే గీతను కావాలని ఇంట్లోంచి పంపించాలని అనుకుంటారు. 4 రోజులు ఆగితే అర్జున్ సెట్ అయిపోతాడు. ఏది రైటో ఏది రాంగో తనే డిసైడ్ చేసుకుంటాడు. అయితే 4 రోజులు ఆగమంటారా? ఆగితేనే జరగాల్సిన పనులు జరుగుతాయి. వీళ్ళందరూ గీతని బతికించడానికి సాయం పడకపోవచ్చు గాని అసలు గీత చచ్చిపోవడానికి కారకులు అందరూ కాదు. ఒక్కరే. నేను కూడా కొద్దిసేపు మొండిగా పెళ్లి చేసుకోనని అమ్మ వాళ్ళకి చెప్పుండాల్సిందే. గీతకు వచ్చినట్టు నేను గాని అమ్మ వాళ్ళు గాని చూసుంటే బావతో ఖచ్చితంగా పెళ్లి చేస్తుండేవాళ్ళం. ఏంటమ్మా అంజలి, చూసుకోకుండా నడు రోడ్లో నడిస్తే ఎలా? ఏదో ఆలోచించుకుంటూ వస్తున్నాను బాబాయ్. ఇక్కడ దాకా వచ్చానని కూడా నాకు తెలీదు. క్యాబ్ గానీ ఆటో గానీ ఎక్కకుండా నడుచుకుంటూ వస్తున్నావంటే నీ మెంటల్ స్టేటస్ ఏంటో అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? స్వామీజీ గారిని కలిసి వస్తున్నాను. ఏమన్నారు? నువ్వు శారద కర్మలు జరగకుండా అడ్డుకున్నాక ఆ దెయ్యాన్ని నాశనం చేయడం ఎలాగో చెప్పారా? గీతను అంతమొందించే ఉపాయం ఏంటో అడిగావా? గీత అన్న పేరు కూడా ఇంకెప్పుడు వినపడకుండా చేయాలని చెప్పావా? పదే పదే గీతకు గురించి అలా అనుకు బాబాయ్. తను చనిపోయి ప్రేతాత్మగా తిరుగుతుందని తెలుసు కదా, గీత కంటావేంటి? చచ్చిపోయినంత మాత్రాన అక్క కాకుండా పోతుందా బాబాయ్? మా మధ్య రక్త సంబంధం పోవాలంటే నేను కూడా చచ్చిపోవాలి. అంజలి, ఎప్పటి వరకు అంటే నేను చచ్చిపోయేంత వరకు గీతక్కని గుర్తు చేసుకుంటూనే ఉంటాను. కళ్ళ ముందు ఆ పిచాచి అంతమందిని హత్య చేస్తుంటే చాలిపడుతున్నావా? అక్క అని పిలుస్తున్నావా? నీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. నువ్వు స్వామీజీని కలిసినా కూడా ఆ దెయ్యాన్ని అంతమొందించడం ఎలా అని అడగలేదంటే నేనే వెళ్తాను, ఖచ్చితంగా అడిగి తీరుతాను. అంజలి, చెప్పడం మర్చిపోయాను. ఇందాక అర్జున్కి ఫోన్ చేశాను. తనకు కూడా గీత మీద డౌట్ ఉందేమో అనిపిస్తుంది. బావకి గీతక్క చనిపోయిందన్న విషయం కూడా తెలియదు కదా.
చెప్పావా? డైరెక్ట్గా ఎప్పుడూ చెప్పలేదు. జరుగుతున్న దారుణాలకి గీత ప్రమేయం ఏమైనా ఉంటుందా అని డౌట్గా అడిగాను. ఆ తర్వాత నాకు క్లారిటీగా తెలిసిపోయింది అర్జునికి మాత్రం డౌట్ ఉందని. కోర్స్ ఏ క్షణమైనా నువ్వు గీతక్క అని చెప్పుకుంటున్న దెయ్యం బండారం బయటపడవచ్చు. ఏమైంది అంజలి? ఎందుకలా ఉన్నావు? బావా, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అదేంటి అంజలి అలా అంటావు? అడుగు, అసలు ఏమైంది? గీతక్క కాలి పట్టి తీసుకొని ముహూర్తం టైంకి కళ్యాణ మంటపానికి వచ్చుంటే నువ్వు గీతక్కని పెళ్లి చేసుకొని ఉండేవాడివి కదా బావా. మన పెళ్ళైన సంవత్సరానికి నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందో అడగచ్చా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బావా. నువ్వు అక్కని పెళ్లి చేసుకుని ఉండేవాడివా లేదా? అంత ముండిగా ప్రవర్తించే గీత పట్ల నాకు గౌరవం పోయింది అంజలి. తను తిరిగొచ్చినా పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. అదేంటి బావా, అత్తయ్య కాలి పట్టి తెస్తే పెళ్లి చేస్తానన్నారు కదా? నిజం చెప్పాలంటే నేనప్పుడు ఆరాధించి 6 అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ బలవంతంగా పెళ్లి కొప్పించారు. గీత మండపానికి రాలేదని నీతో ముడిపెట్టారు. అక్క మీద గౌరవం లేదన్నా మరి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీకేమనిపించింది బావా? ప్రేమ అయితే పుట్టలేదు. ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ పుట్టదంజలి. నా మనసు నాలా 6ని ఆరాధించే అమ్మాయికిచ్చాను. అప్పుడు పెళ్లిపీటల మీద ఎవరు కూర్చున్నా నా దృష్టి వాళ్ల మీద వెళ్లేదే కాదు. మనిద్దరం ఒకరికొకరం తెలియకపోయినా ప్రేమించుకున్నాం. ఏ రోజైనా నన్ను ఎందుకు ప్రేమించానా అని అనిపించిందా బావా నీకు? అలా అనుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం రెండూ ఒకటే అంజలి. నేనొకటి అడిగితే నువ్వొకటి సమాధానం చెప్తున్నావేంటి బావా? నువ్వు అడుగుతున్నట్లేదు అంజలి, నన్ను పొడుస్తున్నట్టుంది. ఒక్కసారి పెళ్ళయ్యాక ఇంకొకరి గురించి పొరపాటును కూడా ప్రస్తావన రాకూడదు. వస్తే అనుమానం కన్నా భయం, బాధే ఎక్కువ ఉంటాయి అంజలి. ఏమైంది స్వామి? ఎన్ని గ్రంథాలు తిరగేసినా ఆ ప్రేతాత్మను అంతమొందించే మార్గం దొరకటం లేదు. అయితే అది అందరినీ చంపేస్తుందా స్వామి? చంపటం దాని లక్ష్యం కానే కాదు ధర్మ.
అర్జున్ని తనలో ఐక్యం చేసుకోవటమే తన ఆశయం. శార్థకర్మలు చేస్తే శక్తి తగ్గిపోతుందని చెప్పాను, కానీ అంజలి అడ్డుకుంది. ఇందాక అంజలి ఎదురైనప్పుడు నేను గీతను నాశనం చేయాలని మాట్లాడాను. అలా మాట్లాడకండి బాబాయ్ అని బాధపడుతుంది. ఎందుకు నవ్వుతున్నారు స్వామీజీ? మమకారం అనే మంత్రమే అన్నింటికంటే శక్తివంతమైనది.